హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండ ప్రణామ్. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని మొదలు పెడదాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ की जय, निताय चैतन्य भगवान की जय, पांचतत्व की जय, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, श्रील ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय. ప్రార్థనలు చేద్దామండి. నమ ఓం విష్ణుపాదాయ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇప్పుడు 9వ అధ్యాయంలో ఉన్నామండి, పరమ గుహ్య జ్ఞానము. మనం ఇవాళ 29, 30 ఈ 2 శ్లోకాలు మనము చర్చించుకుంటామండి. సారీ, 1 minute. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి యుండను. నేను అందరి ఎడను సమానుడను, కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడైన ఎందుండును, మరియు నేను అతనికి మిత్రుడైన ఉందును. శ్లోకం 30. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. మిక్కిలి హేయమైన కార్యమునరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. సో ఇవాళ శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా. థ్యాంక్ యూ ప్రభుజీ, దండప్రణాం. సో ఇవాళ శ్లోకాలు యాక్చువల్గా చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఇవాళ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారో. సో ఒక చిన్న రీక్యాప్ చేసుకొని మనము ముందుకెళ్దాము. సో ముందేం చెప్పారు, మంచి కర్మలు, రైట్? మనము మంచి కర్మలు చేస్తే ఏమవుతుంది, ఆ స్వర్గధామం, రైట్, హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్ళి అక్కడ సెన్స్ ప్లెజర్ అంటే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారనమాట. కానీ ప్రాబ్లం ఏంటి, అక్కడ ఎప్పుడైతే మన రిజల్ట్స్ మన ఆ కోట అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఈ మోర్టల్ ప్లానెట్, మళ్ళీ ఈ ఈ భౌతిక ప్లేస్కి వచ్చేయాల్సి వస్తుంది, రైట్? అక్కడే ఉండలేం. ఒక కోట ఉంటుంది, కోట అయిపోతుంది, మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ జనన మరణ సైకిల్లోకి వచ్చేయాలి అని ఇక్కడ మనకు చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, అందుకనే ఏం చెప్పారు భగవంతుల వారు, నా డివోషన్, నాకు వర్షిప్ చేయండి, రైట్? మెడిటేషన్, నా ట్రాన్స్జెండెంటల్ ఫామ్కి మెడిటేట్ చేయండి అని చెప్పారు, రైట్? ఇంకా ఏం చెప్పారు, మీకు లేనిది నేను క్యారీ చేస్తాను, అలాగే మీకున్నది నేను ప్రిజర్వ్ చేస్తాను, ఉంచుతాను అని చెప్పారు, రైట్? ఇంకా భోక్త ఎవరు అనేది కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఇంకా భోక్త ఎవరు అంటే నేనే భోక్తుడిని, భగవంతుడి భోక్త అనేది తెలుసుకోకపోతే ఏమవుతుందని చెప్పారు, మనం ఫాల్ డౌన్ అయిపోతాం, మళ్ళీ ఈ జనన మరణ సైకిల్లోకి వచ్చేస్తాము అని చెప్పారు. అలాగే ఇంకా ఏం చెప్పారు, ఎవరైతే దేవీ దేవతలకి వర్షిప్ చేస్తారో వాళ్ళు కూడా ఆ దేవీ దేవతల దగ్గరికి చేరుకుంటారు. అలాగే మన యాన్సిస్టర్స్, రైట్, మన పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళని మనము స్మరించుకుంటూ ఉంటే వాళ్ళనే మనం చేరుకుంటాం. అలాగే గోస్ట్ స్పిరిట్స్ ఉంటారు కదా, భూతాలు, పిశాచాలు, వాళ్ళని మనము ఆదరిస్తే మనం కూడా వాళ్ళనే చేరుకుంటాం. కానీ భగవంతుడిని ఆదరిస్తే భగవంతుడిని చేరుకుంటాము అని మనం తెలుసుకున్నాం. ఇంకా పత్రం పుష్పం ఫలంతోయం, అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం గురించి కూడా మనం తెలుసుకున్నాం. భగవంతులు వారు చక్కగా మనం ఏదైనా ప్రేమతో ఇస్తే ఏం చేస్తారు భగవంతులు వారు, తప్పనిసరిగా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పారనమాట, రైట్? అప్పుడు మనకి కర్మ బంధనం అనేది ఉండదు అని మనం తెలుసుకున్నాం. ఇంకా
ఏది చేసినా కానీ మనము భగవంతుడికి ఆఫరింగ్ చేసేటట్టుగా చెయ్యాలి అని అని తెలుసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం భగవంతుడిపై మైండ్ ఫిక్స్ చేస్తామో అప్పుడు మనం బంధ విముక్తులం అవుతాము అని మనం తెలుసుకున్నాం, రైట్? అప్పుడు ఏమవుతుంది, మనం ముక్తులం అయిపోతాం, రైట్? ముక్తులం అయిపోయి భగవంతుడిని చేరుకోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడ డౌట్ వస్తుంది కొంతమందికి, రైట్? సరే, మేము డివోటీస్ అవుతాం బాగానే ఉంది, మేము భక్తులం అవుతాం బాగానే ఉంది, మా తర్వాత భగవంతుడి దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, రైట్? భగవంతుడి ఆ, అంటే ఆయన ఆయన ద్వారా లైక్ మనం డివోటీ అయితే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, భగవంతుడి యొక్క ఐడియా ఏంటి, డివోటీస్ అంటే ఎంత ఇష్టం భగవంతుడికి, నేను ఓకే నేను అన్ని నా నా ఈ బాడీ యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ అన్ని వదిలేసి నేను భక్తుడిని అవుతాను, ఓకే. దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, భగవంతుడి యొక్క ఐడియా ఏంటి, డివోటీ అంటే ఎవరు, ఆయనకి ఎలా ఎంత ఇష్టం భగవంతుడికి అనేది మనము ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకుంటాము. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఆ ఐ ఎన్వి నో వన్ అంటే అంటే ఆయనకి ఎటువంటి ఎవరిని ఇట్లా హేట్ రిలేషన్షిప్ అనేది ఉండదు భగవంతుడికి. మనం చూసాం కదా ఆల్రెడీ, మమేవాంశో జీవలోకి జీవభూత సనాతన మనశ్శాష్టాన్ ఇంద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి, మీరందరూ మమ ఏవ అంశ అంటే నా యొక్క అంశలే మీరందరూ అని భగవంతుడు వారు చెప్తున్నారు. అందుకని నేను ఎవరికి పార్షల్గా లేను, అంటే ఓ వీళ్ళంటే నాకు ఇష్టం వీళ్ళంటే నాకు ఇష్టం లేదు అనేది ఉండదు భగవంతుడి దగ్గర, అందరినీ ఈక్వల్గానే చూస్తాను అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కానీ ఓకే, దేర్ ఇస్ అ బట్, ఒక ప్రతిదానికి ఒక బట్ అనేది ఉంటుంది కదా. సో కానీ హరే కృష్ణ, అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. యా, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే నాకు భక్తుడు అవుతారో ఓకే, వాళ్ళు నాకు ఒక స్నేహితుడు లాంటి వారు అని చెప్తున్నారు. అలాగే నేను కూడా వాళ్ళకు ఒక స్నేహితుడినే అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. చూసారా, అంటే అందరినీ ఈక్వల్గానే చూస్తాను, కానీ భక్తుడు అంటే నాకు చాలా ఇష్టము అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అంటే దానివల్ల ఏంటి, భక్తుడైతే దానివల్ల అడ్వాంటేజ్ ఉంది, దానివల్ల డిసడ్వాంటేజ్ ఏం లేదు, మీరేం భయపడద్దు, మనకి ఒక ఆశ్వాసన ఇస్తున్నారనమాట, రైట్? చూసారా, భగవంతుడు అంటే ఏంటంటే మనల్ని భక్తిలోకి మీరు వస్తే మంచిది మీకు అని మనకి చెప్తున్నారనమాట ఈ శ్లోకం ద్వారా. ఓకే, ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ, ఎంతమందికి దాన ధర్మాలు చేసినా కానీ జనరల్గా వాళ్ళకి పిల్లలంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టంగానే ఉంటుంది కదండి. పిల్లలకి ఇంకా ఎక్కువ కేర్ ఇస్తారు, వేరే వాళ్ళకి ఎంత దాన ధర్మాలు చేసినా కానీ ఇంకా పిల్లలంటే ఇంకా ఇష్టం ఎక్కువగానే ఉంటుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఎట్లాగంటే అందరూ జీవులంటే కృష్ణుడికి ఇష్టమే, కానీ డివోటీస్ అంటే ఇంకా ఇష్టం అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వర్షం ఉంది కదండి, వర్షము వస్తుంది కానీ వర్షం చూస్తుందా, ఇక్కడ వరి పండిస్తున్నారు, ఇక్కడ ఇక్కడ ఇంకా వరి పండిస్తున్నారు కాబట్టి ఈ ప్లేస్లోనే ఎక్కువ పడాలి వర్షం, ఇంకా ఈ ప్లేస్లో ఎక్కువ వాన పడితే పాడైపోతాయి పంటలు అని తక్కువ వస్తుందా. అలాగే ఒక బ్యారన్ ల్యాండ్ ఉంది, అంటే అంటే అక్కడ ఏం పండట్లేదు, జస్ట్ ఎంటీ ల్యాండ్ అంతే, అక్కడ ఇక్కడ అవసరం లేదు అందుకని నేను పడను అని ఉంటుందా, లేదు. అలాగే ఇప్పుడు నదులు ఉన్నాయి, అలాగే సముద్రం ఉంది, ఒక పెద్ద సముద్రం ఉంది, సముద్రంలో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కదా, ఇంక నేను అవసరం లేదులే అని అనుకుంటుందా, లేదు. అందరినీ ఒకేలాగా చూస్తుంది వర్షం కదండి. అలాగే భగవంతుడు అందరినీ ఒకేలాగా చూస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కానీ డివోటీస్ అంటే చాలా ఇష్టం అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే, డివోటీస్ ఏంటి, భక్తులు ఎలా ఉంటారంటే ఎప్పుడు కృష్ణ కాన్షియస్నెస్, అంటే ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉంటారు. చైతన్యం ఎలా ఉంటుంది, ప్రతిసారి కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు, అంటే ప్రతిదీ రిలేట్ చేస్తూ ఉంటారు భగవంతుడికి. నేను ఇవాళ భగవంతుడి యొక్క పొద్దున్నే లేసి నీళ్లు తాగాను, అది భగవంతుడి యొక్క వాటర్, రైట్? నేను వాటర్లో టేస్ట్ని అని అంటారు కదా, అట్లా అనమాట. అలాగే ఆక్సిజన్ పీలుస్తున్నాం, సో జనరల్గా ఏంటంటే మనం జనరల్గా ఆక్సిజన్ పీలుస్తున్నప్పుడు మనం అసలు ఆలోచించాం దాని గురించి, కానీ మనం భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పాలి, రైట్? సో భక్తులు ఎప్పుడు కృష్ణ చైతన్యంలోనే ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు నేను డిపెండెంట్ని, నాట్ ఇండిపెండెంట్ కాదు జీవుడు, ఎప్పుడు డిపెండెంటే భగవంతుడి ప్రకృతి ద్వారా, కానీ ప్రకృతిని ఎవరు శాసిస్తున్నారు, భగవంతుడు. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, వర్షం ఉంది, మ్యాంగో ట్రీ, ఇప్పుడు మనము
అందరూ మ్యాంగోస్ తింటున్నారు, రైట్? సమ్మర్ సీజన్లో అందరు తింటారు. మ్యాంగో చెట్టుకి కూడా నీళ్లు పడతాయి కదండి. వాన పడినప్పుడు మ్యాంగో చెట్టుకి పడతాయి, అలాగే కాకరకాయకి కూడా పడతాయి, కాకరకాయ చెట్టుకు కూడా పడతాయి. సో రెండు ఆ, పళ్ళని ఇస్తాయి కదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మ్యాంగో ఏమో స్వీట్గా ఉంది, కాకరకాయ ఏమో చేదుగా ఉంది, రైట్? అంటే 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 రెయిన్ పార్షలా? కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ, మనం డివోటీస్ ఎప్పుడు రెడీగా ఉంటారంట. భగవంతుడి యొక్క మర్సీ ఎక్కడ దొరుకుతుందని వాళ్ళు రెడీగా ఉంటారంట. కానీ అభక్తులు ఏం చేస్తున్నారు? సెన్స్ గ్రాటిఫికేషన్, రైట్? ఈ ఇంద్రియ సుఖంలో పడిపోతున్నారు. ఈ డ్రగ్స్ తీసుకోవడము, గుట్కా నమలడము, సిగరెట్లు, ఆల్కహాల్, ఈ మీట్ ఈటింగ్ ఇదంతా తీసుకుంటున్నారు అనమాట. భక్తి డివోటీ భక్తుడేమో కృష్ణ పరమాత్మ మర్సీ తీసుకోవడానికి రెడీగా ఉంటున్నారు, రైట్? ఆయన గురించి తెలుసుకోవడము, అసోసియేషన్, డివోటీ అసోసియేషన్ చేయడము, బుక్ రీడింగ్, ప్రభుపాదుల వారు రాసిన బుక్స్ చదవడము, చాంటింగ్ చేయడము, అలాగే భగవంతుడికి భోగా ఇవ్వడము, తర్వాత ప్రసాదాన్ని స్వీకరించడం, అట్లా చేస్తున్నారు. అభక్తులు ఏం చేస్తున్నారు? ఇందాక చెప్పాం కదా, ఈ చెడు వ్యసనాలకి దగ్గర అయిపోతున్నారు. సో ఏంటంటే ఎట్లా అంటే మ్యాంగో ఇంకా కాకరకాయ లాగా. అంటే అది మన ఇష్టం, అది అది మనలో ఉంటుంది, మనం దేనికి రెడీగా ఉన్నామనేది, అది మన ఇంపార్టెంట్. అంతే. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే భగవంతుడు ఎప్పుడు పార్షల్ కాదు, అందరికీ రెయిన్ ఇస్తున్నాడు, కానీ మనం దాన్ని ఎలా స్వీకరిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే అందరికీ హ్యూమన్ బాడీ ఇచ్చాడు, కానీ మనం ఎలా వాడుతున్నాం అనేది మనం దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్తున్నాను అనమాట. అలాగే ఇంకా శ్లోకంలో ప్రభుపాల్ వారు ఇక్కడ బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఏంటంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, కానీ ఇక్కడ ఈ పర్పట్లో ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఏంటంటే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. అంటే ఏంటంటే ఎవరు ఎలా నా నా వైపు సరెండర్ అవుతారో, నాకు ఏ డిగ్రీలో సరెండర్ అవుతారో దానికి తగ్గట్టుగా నేను వాళ్ళకి కేర్ చేస్తాను అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. రెసిప్రొకేషన్, దాన్ని ఏమంటారంటే రెసిప్రొకేషన్, ప్రొపోర్షనేట్లీ. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక టీచర్ ఉందండి, టీచరు పిల్లవాళ్ళు ఉంటారు కదండి, చాలామంది ఉంటారు ఒక క్లాస్లో. కొంతమంది క్లాసులలో 60 మెంబర్స్ ఉంటారు, కొంతమంది క్లాసులలో 30 మెంబర్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే క్లాస్లో అందరూ వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారంటే టీచర్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా, టీచర్ ఇదేంటి, ఇది నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి ఒకసారి అని అని చెప్పడము, నోట్స్ రాసుకోవడము, హోంవర్క్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా దాన్ని రాసి చూపించడము. అప్పుడు ఏమవుతుంది? టీచర్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదా? సో అట్లా అనమాట. అంటే ఏంటంటే ఎవరైతే డివోటీ అవుతారో, ఎవరైతే అటెన్షన్ ఎక్కువగా ఇస్తున్నారో భగవంతుడు వాళ్ళ వైపు ప్రపోర్షనేట్గా వాళ్ళకి కూడా రెసిప్రొకేట్ చేస్తారు, ఆయన కేర్ తీసుకుంటారు వాళ్ళ వైపు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రిలయన్స్, మనకు తెలుసు రిలయన్స్ అనే ఒక పెద్ద కంపెనీ ఉంది కదండి. ఇక్కడ ఏంటంటే ఒక ఒక ఎంప్లాయీ, ఓకే, అక్కడ యాక్చువల్గా 3,80,000 మంది పనిచేస్తారు రిలయన్స్లో. కానీ ఈయన అంబానీ గారు ఏం చేశారంటే ఒక్క ఎంప్లాయీకి 1,500 కోట్ల ఇల్లు ముంబైలో, ఓకే, సీ ఫేసింగ్, ఓకే, సీ ఫేసింగ్ 22 అంతస్తుల ఇల్లు, ఓకే, దాని కాస్ట్ ఎంత అంటే 1,500 కోట్లు అనమాట, రైట్? ఇచ్చారు. ఎందుకు? ఆయన యాక్చువల్గా ఒక కెమికల్ ఇంజనీర్, వీళ్ళిద్దరూ ఒకే కాలేజ్లో ఇంజనీరింగ్ చేశారు. ఆయన ఏమో కెమికల్ ఇంజనీర్. ఆయన అప్పటి నుండి ఈ రిలయన్స్లోనే పనిచేశారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు. సో ఏం చేశారు ఇక్కడ రిలయన్స్, ఈయన హెడ్, ఆయనకు ఒక ఈ బిల్డింగ్ ఇచ్చేశారనమాట. అంటే ఎందుకంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు, కంపెనీ పెరగడానికి నాకు హెల్ప్ చేస్తున్నావు, అందుకని ఏం చేశారు? ఆయన కూడా రెసిప్రొకేట్ చేశారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా గుజరాత్లో ఒక డైమండ్ సెల్లర్ ఉన్నారండి. ఆయన ఏం చేశారంటే 1,700 మందికి, ఓకే, ఎంప్లాయీస్ ఉంటారు కదా డైమండ్ సెల్లర్, వాళ్ళు ఏం చేస్తారంటే డైమండ్ని మంచిగా పాలిష్ చేయడము అట్లాంటి పనులు చేస్తారనమాట. విచిత్రం ఏంటంటే ఆ గ్రూప్ పేరు కూడా హరే కృష్ణ గ్రూప్. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ ఓనరు ఎంప్లాయీస్కి 1,700 ఎంప్లాయీస్కి, కొంతమందికి కార్లు, చాలా మందికి కార్లు, ఒక 600 మంది 700 కార్లు, కొంతమందికి కారు ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఇళ్ళు, రైట్? అట్లా వాళ్ళకి ఇచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏంటంటే రెసిప్రొకేషన్, మనం ఎలా చేస్తే మన ఓనర్ కూడా అలా రెసిప్రొకేట్ చేస్తున్నారు. అలాగే మనం మంచి డివోటీ అయితే భగవంతుడు కూడా చక్కగా రెసిప్రొకేట్ చేస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఇక్కడ
గౌరంగ దర్శన్ ప్రభుజీ ఒక క్లాస్లో చెప్తున్నారు ఏంటంటే, ఎగ్జామ్స్ ఉన్నాయి రైట్, అందరూ ఎగ్జామ్స్లో బాగా రిజల్ట్ వస్తుందా? లేదు. కొంతమంది బాగా రాస్తారు, కొంతమంది బాగా రాయలేరు. మంచి రిజల్ట్స్ వస్తుంది, కొంతమంది మంచి రిజల్ట్ రాదు. ఎట్లా? ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదు కాబట్టి. మంచిగా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, ప్రిపరేషన్ సరిగ్గా చేయకపోతే రిజల్ట్స్ సరిగ్గా రావు, రైట్? అలాగే కొంతమంది రిచ్ అవుతారు, కొంతమంది చాలా రిచ్ ఫ్యామిలీలో పుడతారు, కొంతమంది అంతగా రిచ్ ఫ్యామిలీలో పుట్టరు. సో ఏంటంటే వాళ్ళ వాళ్ళ అలా వచ్చే వాళ్ళ ముందు ఎలా ఉంది, వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, దానికి తగ్గట్టుగా వాళ్ళకి రెసిప్రొకేట్ అవుతుంది. ప్రీవియస్ యాక్ట్స్, మన కర్మలు ఎలా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే, ద డక్ దట్ క్వాక్స్ మోర్ విల్ గెట్ మోర్ గ్రెయిన్స్ అని. అంటే ఏంటంటే, ఒక చిన్న పాప డక్స్కి మేత అదే గ్రెయిన్స్ ఇస్తా ఉంది, బాతులు బాతులకి గ్రెయిన్స్ ఇస్తా ఉంది అనమాట. ఓకే, ధాన్యాలు గింజలు ఇస్తా ఉంది. ఒక బాతు ఎక్కువగా అరుస్తుంటే దానికి ఎక్కువ గింజలు పడ్డాయంట. సో అట్లా అనమాట. అంటే ఏంటంటే మనం మంచి డివోటీ అయితే భగవంతుడు కూడా చక్కగా మనల్ని దానికి తగ్గట్టుగా మనకి రెసిప్రొకేట్ చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా ఒక ఎనలాగి ఇక్కడ ప్రభుపాదులు వారు ఒక చిన్న ఎనలాగి చెప్తున్నారు ఏంటంటే, ఒక రింగ్ ఉందండి, గోల్డ్ రింగ్. ఓకే, ఇంకొక డైమండ్ ఉంది, డైమండ్. ఆ గోల్డ్ రింగ్కి ఒక డైమండ్ కూడా ఉంది. సో ఏంటంటే డైమండ్ కృష్ణ పరమాత్మ, గోల్డ్ ఏమో డివోటీ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే గోల్డ్కి ఆ డైమండ్ పెట్టినప్పుడు ఎలా ఉంది, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలా మీరు చూడండి ఒకసారి. ఒక ఒట్టి గోల్డ్ ఉంది అనుకోండి, దానికి ఏం లేదు, ఒట్టి గోల్డ్ ఉంది. అలాగే ఒక డైమండ్ రింగ్ ఉంది, దానికి వాల్యూ ఎలా ఉంటుంది మరి? వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా, అట్లా అనమాట. సో ఒట్టి గోల్డ్ రింగ్కి తక్కువ వాల్యూ ఉంటుంది, గోల్డ్ రింగ్తో డైమండ్ ఉన్న గోల్డ్ రింగ్కి ఎక్కువగా వాల్యూ ఉంటుంది. సో అలాగే మనం కూడా ఒక రిలేషన్, ఒక డివోటీ ఇంకా లార్డ్ భక్తుడికి భగవంతుడికి ఒక రిలేషన్షిప్ అనేది ఉంచుకోవాలి. ఎలా రిలేషన్షిప్? నేను సర్వెంట్ని, భగవంతుడు మాస్టర్ అనే ఒక రిలేషన్షిప్ ఉంచుకోవాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎంతూజియాజం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఎంతూజియాజం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, విభీషణుడు ఉన్నాడు. విభీషణుడు రాక్షస ప్లేస్లోనే ఉండేవాడు, కానీ ఏం చేశాడు ఆయన? భగవంతుడి యొక్క షెల్టర్ తీసేసుకున్నారు కదా. ఓ, మా అన్న చేసే తప్పు, సో ఈ రావణుడు చేసే తప్పు, నేను భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకుంటాను. ఏం చెప్పారు? భగవంతుడు షెల్టర్ ఇచ్చేశారు. రాములు వారు చెప్పారు కూడా, రావణుడు వచ్చినా కానీ నేను ఆయనకి ఇచ్చేస్తాను షెల్టర్, కానీ ఆయన తీసుకోలేదు. అది ప్రాబ్లం. సో అట్లా అనమాట. ఓకే, అందుకని మనం ఈ హ్యూమన్ బాడీని మంచిగా వాడుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, సో ఆ కాంబినేషన్, ఈ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ డైమండ్ అనేది చాలా మంచిది అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక హోటల్ ఉంది. ఓకే, ఒక సర్వర్ ఉన్నాడు. సో అతను మంచిగా సర్వ్ చేస్తున్నాడు. ఓకే, మంచిగా సర్వ్ చేస్తే ఏమవుతుంది? ఆ ఓనర్ ఏం చేస్తాడు? మంచిగా హోటల్ని మంచిగా చూసుకోవడము, అన్ని మంచి పనులన్నీ చేస్తున్నాడు కరెక్ట్గా. ఇప్పుడు ఏం చేస్తాడు? మంచిగా అతనికి ఫుడ్ పెడతాడు. అలాగే అతనికి ఉండడానికి ఒక ప్లేస్ కూడా ఇస్తారు. ఓకే, మంచిగా చూసుకుంటారు వాళ్ళని. అదే ఇంకో తను ఏం చేస్తున్నాడు, ఇంకో సర్వరు అసలు హ్యాపీగా ఉండడు, నవ్వడు, ప్లేట్ టేబుల్ మీద ఇట్లా ఇసరేయడము, సరిగ్గా అరవడము, సరిగ్గా చేయడం అనమాట. సరిగ్గా చేయకపోతే ఏం చేస్తాడు ఓనర్? ఏం చేస్తాడు? వాళ్ళని ఫుడ్ ఇస్తాడా? వాళ్ళకి పనిష్ చేస్తాడు ఓనర్ కదా. అలాగే అతనికి మంచిగా సౌకర్యవంతమైన ఇల్లు ఇస్తాడా? ఇవ్వడు. అలాగే ఇక్కడ కూడా మనం భగవంతుడికి సర్వీస్ చేస్తే ఏమవుతుంది? మనం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. అదే సర్వీస్ చేయకుండా నేను ఇండిపెండెంట్గా ప్రకృతిని వాడుకుంటూ నేను ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తానంటే ఏమవుతుంది? మనం ఎంత రిచ్ అయినా కానీ, అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఏమవుతుంది? డిప్రెషన్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. పాశ్చాత్య దేశాలలో వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ఏమైంది? ఆనందం లేదు, పీస్ లేదు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? యాంటీ యాంగ్జైటీ పిల్స్, రాత్రిపూట నిద్రపట్టకపోతే నిద్రపట్టే పిల్స్, అవన్నీ తీసుకొని జీవితాన్ని గడిపిస్తున్నారు, అలా బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు విడిపోతున్నారు, పిల్లలకి తండ్రి యొక్క ఇది రావట్లేదు, రైట్? ఒక అండ లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు పాపం బస్ స్టాప్లో కూర్చొని చాలా బాధతో కూర్చుని ఉంటారు, నేను చూశాను అది కూడా, రైట్? సో అట్లా అనమాట. అంటే ఏంటంటే డివోటీ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎంత సౌకర్యం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంద్రియ సుఖాలు ఇంపార్టెంట్ కాదు, భగవంతుడి యొక్క డివోటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఒక రెసిప్రొకేషన్, భగవంతుడు కూడా ఎలా మనం పర్సనల్గా భగవంతుడు రెసిప్రొకేట్ చేస్తున్నారు. అది ఏంటంటే ఒక పర్సనలిస్ట్ ఫిలాసఫీ, ఇంపర్సనల్. మనం చూసాం కదా, మాయవాదుల ఫిలాసఫీ కాదు ఇది, పర్సనల్గా ఉంటుంది. ఎలా భగవంతుడు కూడా డివోటీకి పర్సనల్గా రిలేషన్షిప్ ఉంటుంది, ఎలా అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇంకోటి,
ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే భగవంతుడే ఒక ఒక భక్తుడికి భక్తుడు అయిపోతారు అనమాట అని అంటారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. భగవంతుడే ఒక ప్యూర్ భక్తుడికి భక్తుడు అయిపోతారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శబరి ఉంది. శబరి ఏం చేసింది భగవంతుడికి? ఆ, ఈ ఈ పళ్ళల్లో, ఈ రేగి పళ్ళల్లో ఏమన్నా బాలేదేమో, లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని చూసి కొరికి చూసి బాగుంటే భగవంతుడికి ఇచ్చింది. భగవంతుడు ఏం చేశారు? నవ్వుతూ నవ్వుతూనే తీసుకున్నారు. అంటే అరే ఎంగిల్ చేసింది నాకు ఇస్తావా అని అన్నారా? లేదు, అనలేదు కదా. అలాగే విదురుడి వైఫ్ కూడా రైట్ ఏం చేసింది? విదురుడు కృష్ణుడు రాగానే కృష్ణుడే చూస్తూ కూర్చుంది. చూస్తూ చూస్తూ ఏమైంది? ఆ బనానా అరటిపండు తొక్క భగవంతుడికి ఇచ్చింది. ఆ ఉన్న పండునేమో తీసి పక్కన పెట్టేసింది. అయినా భగవంతుడు ఆ ప్రేమతో ఇచ్చారు కాబట్టి ఆ తొక్కను కూడా తినేశారు. రైట్. అలాగే సుధామ అనే ఒక బ్రాహ్మణుడు ఏమైంది? అతను ఏం చేస్తాడు? ఏమీ ఉండదు ఆయనకి, ఆయన దగ్గర అటుకులు ఉంటాయి అంతే. రైట్. చిప్పుడు రైస్ అంటారు, చిప్పుడు రైస్. కానీ భగవంతుడు ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని ఇలాగానే ఆలింగనం చేసుకున్నారు భగవంతుడు. రైట్. కృష్ణ పరమాత్మ ఆలింగనం చేసుకొని ఏం చేశారు? ఆయన పాదాలను క్లీన్ చేశారు. రైట్. పాదాలను క్లీన్ చేసి ఏం చేశారు? ఆ నీళ్ళని నెత్తి మీద పోసుకున్నారంట. చూసారా? అంటే భగవంతుడికి భక్తులు అంటే ఎంత ఇష్టమో అక్కడ తెలుసుకోవాలి. అలాగే కుబ్జా. కుబ్జా ఏం చేసింది? భగవంతుడు ఎప్పుడైతే మథురకు వెళ్తారో ఏం చేసింది? భగవంతుడికి శాండల్వుడ్ పేస్ట్, ఆ పేస్ట్ భగవంతుడికి ఇస్తుంది అనమాట. అయ్యా నువ్వు రాసుకో తండ్రి అని అని శాండల్వుడ్ పేస్ట్ ఇస్తుంది కుబ్జా. కుబ్జా ఏమో ఐ థింక్ వంకరగా ఉంటుందని నేను అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా తెలియదు. కానీ మథుర భగవంతుడు ఏం చేస్తారు? తండ్రి నువ్వు నా ఇంటికి రా అంటే భగవంతుడు ఉద్ధవాన్ని తీసుకెళ్ళిపోతారు. ఉద్ధవతో పాటు తన ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. రైట్. తనని హ్యాపీ చేయడానికి. అలాగే ఇంకా తన ఆనందం కోసం తను అనుకుంటుంది, అరే భగవంతుడు మా ఇంటికి రావాలి అని అనుకుంటుంది. ఆయన వెళ్తారు, తన ఇంటికి వెళ్తారు. అలాగే ఫ్రూట్ సెల్లర్, ఒక ఫ్రూట్ సెల్లర్, హరే కృష్ణ. సో ఫ్రూట్ సెల్లర్, అలాగే ఒక ఆవిడ వస్తుంది కృష్ణ పరమాత్మ చిన్నగా ఉన్నప్పుడు, చిన్న బాబుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అప్పుడు తను నాకు ఫ్రూట్స్ కావాలి అంటే తను ఇస్తుంది ఫ్రూట్స్. ఆ చిన్న చేతుల్లో ఫ్రూట్స్ అన్ని పెడితే అన్ని కింద పడిపోతాయి. యాక్చువల్గా ఒకటో రెండో మిగులుతాయి, తీసుకెళ్ళిపోతారు. అరే నా దగ్గర ఏమీ లేదు అని అంటే, సరే ఓకే పర్వాలేదు నాన్న నువ్వు తీసుకో అని ఇచ్చేస్తారు ఫ్రూట్స్. కానీ తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అవన్నీ డైమండ్స్ లాగా మారిపోతాయి. ఓకే. తన బుట్టలో మొత్తం డైమండ్స్ తయారవుతాయి అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే భగవంతుడికి ప్రేమిస్తామో రైట్, దానివల్ల ఎటువంటి దుఃఖం అనేది ఉండదు. ప్రజలు అనుకుంటారు, అమ్మో మరి నా ఇంద్రియ సుఖానికి ఏంటి, ఏమవుతుంది? ఏం దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. అది ఇంద్రియ సుఖం అనేది తప్పు, యాక్చువల్ రాంగ్ హ్యాపీనెస్. దానివల్ల ఎప్పుడైతే మనం భగవంతుడికి చక్కగా మంచి భక్తుడు అవుతామో దానివల్ల మనకి అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే. ఇంకా ఎలా చేయాలి? భగవంతుడికి కొంచెం లిటిల్ అట్రాక్షన్ ఇచ్చినా కానీ మన సేవ ఎలా ఉండాలంటే అన్యాభిలాషిత శూన్యంగా ఉండాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే. సో ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదులు గారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, ప్రభుపాదులు వారికి ఎలా ఏం చేశారు? ప్రభుపాదులు వారికి కృష్ణ పరమాత్మ ఆయన రాస్తుంటే డిక్టేషన్ చేసేవాళ్ళు కృష్ణ పరమాత్మ. ప్రభుపాదులు వారు చెప్పేవాళ్ళు, అందరూ డివోటీస్ అడిగేవాళ్ళు, మీరే కదా రాస్తుంది బుక్స్, మీరెందుకు చదువుతున్నారు మీ బుక్స్ మీరే అంటే ఏం చెప్పేవాళ్ళు? కృష్ణ పరమాత్మ డిక్టేట్ చేసేవాళ్ళు, నేను రాస్తున్నాను అందుకనే మళ్ళీ నేను చదువుతున్నాను, నేను రాసింది మళ్ళీ నేను చదువుతున్నాను చెప్తున్నాను. అంటే చూసారా, డివోటీస్ అంటే భగవంతుడికి ఎంత ఇష్టమో దీనివల్ల మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపర్సనల్, ఓకే, మాయావాద ఫిలాసఫీ ఉంది కదా, ఇంపర్సనల్ ఫిలాసఫీ మంచిది కాదు అని చెప్తున్నారు అనమాట. పర్సనల్, ఎప్పుడైతే పర్సనల్గా ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే. ఇంకా ఏంటంటే ఇక్కడ గౌరంగ దర్శన్ ప్రభు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఏంటంటే, మిల్క్, ఒక పాల గ్లాస్ ఉందండి. ఓకే. ఒక పాల గ్లాసు, మనకు చాలా సెన్సెస్ ఉన్నాయి కదా, కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, టచ్, రైట్, అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలతో మనం చూస్తూ ఉన్నాం, పాల గ్లాస్ అయితే ఉంది, చూస్తున్నందువల్ల ఏమవుతుంది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అది పాలు అని మనకు తెలుసు అంతే తప్ప ఇంకేం తెలియదు. అలాగే వినడానికి ఏముంటుంది? ఓ పాలు తాగితే మంచిగా ఉంటుంది, దానివల్ల బలం వస్తుంది అని మనం తెలుసుకున్నాం అంతే. కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అలాగే వాసన చూస్తే తెలుస్తుంది, ఓకే పాలు ఎలా ఉన్నాయి అని తెలుస్తుంది అంతే. అలాగే టచ్ చేస్తే ఏమవుతుంది? వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఎంత వామ్గా ఉందా అని తెలుస్తుంది. కానీ తాగినప్పుడు ఏం తెలుస్తుంది? దానివల్ల ఉపయోగం ఉంటుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకనే దానివల్ల ఏంటంటే మనము తెలుసుకోవాల్సింది
మన ఇంద్రియాలని సరిగ్గా వాడుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, ఇంకా సెల్ఫ్లెస్ డివోషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకోటి, మనం ఎప్పుడైతే సెల్ఫ్లెస్ డివోషన్ చేస్తామో, అన్యాభిలాషిత శూన్యం చేస్తామో, దానివల్ల ఏమవుతుంది, అప్పుడే మనం భగవంతుడిని ప్రాపర్గా మనము అర్థం చేసుకోగలము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే మనం మెటీరియల్ బెనిఫిట్స్, మనం భగవంతుని ఎంత మనము డివోషన్ చేసినా కానీ, మనం క్వాలిఫైడ్ అయితే మనకి భగవంతుడు ఇస్తారు, మనం క్వాలిఫైడ్ అవ్వకపోతే ఇవ్వరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, మెటీరియల్ బెనిఫిట్స్ భగవంతుడు ఏం చేస్తారంటే, ఒకవేళ మనం మెటీరియల్ బెనిఫిట్స్ కూడా మనం క్వాలిఫైడ్ అయితేనే ఇస్తారు, లేదంటే ఇవ్వరు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఇంకా ఈ శ్లోకంలో యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డివోటీస్ అంటే భగవంతుడికి భక్తులు అంటే భగవంతుడికి ఎంత ఇష్టము అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది దీనిలో. ఈ భక్తుడికి కృష్ణుడికి ఉన్న రిలేషన్షిప్లో కర్మ అనేది లేదు అని ఇక్కడ, అంటే నేను ఏదో మంచి కర్మలు చేస్తాను అప్పుడు నేను భక్తుడిని అవుతాను కాదు, అది ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది భక్తుడికి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకోటి ఇది మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచానికి డివోషనల్ సర్వీస్ ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో, అది ఒక ఈ భౌతికది కాదు, అది స్పిరిచువల్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, సచ్చిదానంద విగ్రహ మనం అవుతాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మరి అందరూ అనుకుంటారు, ఓకే బాగానే ఉంది, నేను డివోటీని అవడానికి నేను రెడీ అవుతాను, ఓకే నేను అని అంటారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, అందరూ పర్ఫెక్టా అండి? స్టార్టింగ్లోనే అందరూ పర్ఫెక్ట్ అవుతారా? అవ్వలేరు కదండి. కొంతమంది చాలా తొందరగా పర్ఫెక్ట్ అయిపోతారు, కొంతమంది లేట్గా మెల్లమెల్లగా డివోటీ అవుతారు. సో ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది, ఇక్కడ భగవంతులు వారు దానికి కూడా చెప్తున్నారు ఏంటంటే, మరి నేను పర్ఫెక్ట్ కాదు అయినా కానీ నేను డివోటీ అవ్వచ్చా? దానికి కూడా కృష్ణ పరమాత్మ ఈ 30వ శ్లోకంలో మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ వరల్డ్ ఉంది, ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా ఇంపర్ఫెక్ట్ కాకపోతే వాళ్ళకి ఇంకో ఛాన్స్ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఉంది, అతను ఎన్నో చేస్తున్నాడు, ఏంటంటో కొత్త చేస్తున్నాడు, కానీ రిజల్ట్ రావట్లేదు. అతన్ని ఒప్పుకుంటారా? వాళ్ళ బాస్ ఒప్పుకుంటాడా? నువ్వు సక్సెస్ఫుల్ అయ్యావా అని చెప్తారా? అనడు. అలాగే ఒక డాక్టర్ ఉన్నాడు, అతను ఎంబీబీఎస్ చేశాడు కానీ ఆపరేషన్ సరిగ్గా చేయట్లేదు, అతన్ని మళ్ళీ ఆపరేషన్ చేయనిస్తారా? చేయనియరు. ఒక ఇంజనీర్ ఉన్నాడు లేదా ఒక డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయట్లేదు, వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా ఎవరన్నా? ఇవ్వరు. సాఫ్ట్వేర్ కూడా అట్లా. కానీ ఇక్కడ భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే, మీరు 100% డివోటీ అవ్వకపోయినా పర్వాలేదు, అదొక ప్రాసెస్. ఎలా ఉంది, అది ఎలా అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనకి ఇంకా మళ్ళీ ఇంకో గ్యారంటీ ఇస్తున్నారు. ముందేమో డివోటీ అంటే చాలా ఇష్టం అని చెప్పారు, ఇంకోటి నువ్వు పర్ఫెక్ట్ డివోటీ అవ్వకపోయినా కానీ ఏం పర్వాలేదు, అదొక ప్రాసెస్ అనేది ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఆశ్వాసన ఇస్తున్నారు అనమాట. అది ఒక టు ఎర్ ఈజ్ ఎ హ్యూమన్ అంటే ఏంటంటే, జీవుడు అంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు, అంటే మనిషి అనేవాడు తప్పు చేస్తాడు. సో ఏంటంటే ఆ తప్పులు మనం ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అనేది ఈ శ్లోకంలో మనము తెలుసుకుంటామండి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము తప్పులు చేసినా కానీ, చిన్న తప్పులు చేసినా కానీ ఇక్కడ మనము భక్తియుత సేవ చేస్తే, అతను ప్రాపర్ డిటర్మినేషన్గా, ఓకే డిటర్మిన్డ్గా ఉంటూ భక్తియుత సేవ చేస్తూ ఉంటే అది మంచి ప్రాసెస్సే అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. మరి కొంతమంది అనొచ్చు, నేను భక్తియుత సేవ చేస్తూ ఉంటాను, మళ్ళీ నేను తప్పులు చేస్తూనే ఉంటాను, దానికి కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దురాచార అంటే ఏంటంటే కండిషన్డ్ ఇంకా కాన్స్టిట్యూషనల్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఓకే, సో ఏంటంటే ఇక్కడ కండిషన్డ్, మనము అందరూ పర్ఫెక్ట్ కాదు కదండి, కొంతమంది కృత జన్మ నుండి చేతనం వస్తుంది, ఓకే ఈ జన్మకి. సో వాళ్ళు అన్ని ఏదైనా చెప్పినా కానీ తొందరగా నేర్చుకోలేరు. కానీ కాన్స్టిట్యూషనల్ ఏంటంటే వాళ్ళు భక్తియుత సేవ చేస్తున్నారు అనేది అట్లా అనమాట. కండిషనల్ ఏంటంటే బాడీని మెయింటైన్ చేయడం, ఓకే బాడీని ప్రాపర్గా మెయింటైన్ చేయడం, అదని ప్రొటెక్ట్ చేసుకోవడం, బాడీలీ కాన్షియస్లో ఉన్నారు కదా, అందుకని మనం మంచిగా బాడీని కేర్ఫుల్గా ఉంచుకోవాలి, దాన్ని కండిషనల్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన ఈ హ్యూమన్ బాడీ ఉంది కదండి, భగవంతులు వారు మనకు బాడీ ఇచ్చారు, కానీ ఇది యాక్చువల్గా ఇది కూడా కండిషన్డ్ బాడీ. ఇక్కడ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. మనము సెన్సెస్ ఇప్పుడు ఎంత దూరం చూడగలుగుతాం? కొంచెం దూరమే చూడగలుగుతాం. చాలా దూరం చూడగలుగుతామా? లేదు.
అలాగే మనం అప్పుడప్పుడు భ్రమలో ఉంటాం, రైట్? భ్రమలోకి లోన్ అవుతూ ఉంటాం. అలాగే ఈ రెండు వల్ల ఏం చేస్తాం, మనము తప్పులు చేస్తాం. తప్పులు చేసిన తర్వాత ఏం చేస్తుంది, మనం ఒప్పుకుంటామా, అయ్యో నేను తప్పు చేశాను అని అందరికి చెప్తామా? లేదు, చీటింగ్ చేసేస్తాం. ఓ నేనేం చేయలేదు అని చెప్తా ఉంటాం అనమాట. సో అట్లా అంటే అందుకనే ఏంటంటే తప్పులు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హ్యూమన్ బాడీ కండిషన్డ్ బాడీ. సో దీనివల్ల ఏంటంటే పాసిబిలిటీ ఉంది, తప్పులు చేసే గుణం ఉంది. కానీ మనం దానివల్ల నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలనేది చెప్తారు, ఇంకా కింద మనకు తెలుసుకుంటాం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో అది ప్రాపర్గా ఒక కృష్ణ చైతన్యంలో ప్రాపర్గా భక్తియుత సేవ చేస్తామో అది దివ్యమైనది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మనం ఎట్లా తెలుసుకోవాలి, మన స్వరూప ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఏంటది, జీవేర హోయ్ నిత్యేర కృష్ణ దాస్ అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే కండిషన్, ఇందాక మనం చూసాం కదా, కండిషన్ ఏంటంటే మనం ఈ దేహాన్ని మనం సరిగ్గా చూసుకుంటున్నాం. కానీ కాన్స్టిట్యూషనల్ ఏంటి, భక్తియుత సేవ యొక్క మనం చేసే భక్తియుత సేవ అది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అని అంటారు అనమాట. మన జీవుడు ఏంటి, మమవాంశ జీవలోకి, మనం భగవంతుని యొక్క అంశలం, ఎప్పుడు సర్వెంట్ని, అంతేగాని మాస్టర్ని కాదు. అది జీవుడి యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అది అని అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకని ఏం చేయాలి, మనము భక్తియుత సేవ చేయాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, మన దేహాన్ని సరిగ్గా వాడుకుంటూనే మంచిగా చూసుకుంటూనే భక్తియుత సేవ చేయాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. రెండు చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. నేను ఒట్టి నా దేహాన్ని బాగా చూసుకుంటాను కానీ నేను భక్తియుత సేవ చెయ్యను అంటే అది కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ప్యారలల్గా చెయ్యాలి రెండు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఇంకా ఏంటంటే ఇక్కడ ఏంటంటే డివోటీ ఎంత కేర్ఫుల్గా ఉండాలి అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. ఏంటది, చాలా కాషియస్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఎట్లా, ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రుడు ఏం చేశాడు, ఆయన ఒక మిస్టేక్ చేసేసాడు కదండి. ఏం మిస్టేక్ చేశాడు, 1 minute అండి. గోవర్ధనగిరి పర్వతం. ఎస్, ఆయనకి ఏంటంటే మీరు నాకు అటెన్షన్ ఇవ్వకుండా మీరు ఆ కృష్ణుడు ఆ చిన్న బాలుడికి అటెన్షన్ ఇస్తారా, మీరు ఆయనకు పూజిస్తారా, నాకు పూజ చేయకుండా అనేది ఒక గర్వం వచ్చేసింది, రైట్? ఆయన కూడా యాక్చువల్గా ఆయన డివోటీ, కానీ మిస్టేక్ చేసేసాడు, రైట్? ఇంద్రుడికి ఎక్కడి నుంచి పవర్ వచ్చింది, భగవంతుడు ఇచ్చిన పవరే. అండ్ ఇంకా ఏం చేశాడు, ఎటువంటి మిస్టేక్ చేశాడు, భగవంతుడిపై మిస్టేక్ చేశాడు, బ్రజవాసీస్కి పై మిస్టేక్ చేశాడు, గోపీస్ కౌస్, రైట్, ఆవులు, వాళ్ళందరికీ మిస్టేక్ చేశాడు. తర్వాత కృష్ణ పరమాత్మ ఆయనకి లెసన్ చెప్తారనమాట. అరే నువ్వు ఎంత ఉపద్రవం చేసినా కానీ చూసారా, నేను మా భక్తుల్ని కాపాడాను అని. తర్వాత ఏం చేస్తాడు, కాళ్ళ మీద పడి ఫర్గివ్ అడుగుతాడు. అంటే నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది, నేను వీళ్ళందరికీ అఫెన్స్ చేశాను. ఎవరెవరికి, మీ మీద, బ్రజవాసీస్కి, గోపీస్కి, ఆవులకి, వీళ్ళందరికీ నేను వీళ్ళందరికీ నేను ఒక అఫెన్స్ చేశాను, రైట్? నన్ను ఫర్గివ్ చేయండి, నన్ను క్షమించండి అని అడుగుతాడు అనమాట ఇంద్రుడు. సో అలాగే మనం కూడా ఎప్పుడన్నా, రైట్, మనం భక్తియుత సేవ చేస్తూ ఈ మాయకి లోనయ్యి, రైట్, మాయకి లోనయ్యి తప్పులు చేస్తారు, అందరూ పర్ఫెక్ట్ కాదు. సో అప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, పర్వాలేదు, మనం రిగ్రెట్ అవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, రిగ్రెట్ అంటే ఏంటంటే, అరే నా వల్ల తప్పు జరిగిపోయింది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిపెంట్ చేయడం అంటే ఏంటంటే, నేను తప్పు చేశాను అని తెలుసుకోవడం, నేనేం తప్పు చేయలేదు, నేనే రైట్ అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది మంచిది కాదు. ఆ ప్రైడ్, ఎప్పుడైతే ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంది కదా, ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ మంచిది కాదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే ఇంద్రుడి దగ్గర ఉన్న ఫాల్స్ ప్రెస్టేజ్. ఓకే, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప డివోటీని, నేను ఎటువంటి తప్పులు చేయను అని అనుకోవడం తప్పు. ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, ఇంకా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఈ ఈ పార్ట్, ఈ శ్లోకంలో ప్రభుపాల్ వారు రాసింది చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు డివోటీస్ చూస్తూ ఉంటారు, డివోటీస్ తెలుస్తుంది, ఓ వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, ఆ మాతాజీ ఇలా చేసింది, ఈ ప్రభు ఇలా చేశారు అని తెలుస్తుంది. ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది, ఏం చెప్తున్నారంటే చిన్న చిన్న మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినట్టు కాదు అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. దానివల్ల ఇంకా ఎప్పుడైతే మనం ఈ భక్తియుత సేవ కంటిన్యూ చేస్తూ ఉంటామో, రైట్, రిపెంట్ అయ్యి, అంటే అరే నేను తప్పు చేశాను. ఇంకా చాలా మంది తప్పులు చేశారు, ఇంకా ఎవరెవరు తప్పులు చేశారు,
యాక్సిడెంటల్ అయిపోయింది. ఏంటంటే నేను తప్పు చేశాను, నేను బై మిస్టేక్ నేను తప్పు చేశాను అని అనుకోవడము, మళ్ళీ అనన్య భక్తి చేయడము, మళ్ళీ కంటిన్యూ చేయడము. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు మళ్ళీ మళ్ళీ మనకు ఇంకో ఛాన్స్ ఇస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటది, పరీక్షిత్ మహారాజ్ ఆయన చాలా ఇంటెలిజెంట్, కానీ ఏం చేశారు ఆయన, ఆ శమిక ఋషి మీద ఆ చనిపోయిన పాముని ఆయన, అరే నీళ్ళు ఇవ్వండి అంటే ఆయన పట్టించుకోరు. ఆయన కోపం వచ్చేస్తుంది పరీక్షిత్ మహారాజ్కి. అది తీసుకొచ్చి ఆ చనిపోయిన పాముని ఆయన మెడలో వేసేస్తారు అనమాట. అది ఆయన హ్యాబిట్ కాదు. ఆయన చాలా మంచి వాళ్ళు, యాక్చువల్గా పరీక్షిత్ మహారాజ్ చాలా మంచి రాజు, కానీ అది హ్యాబిట్ కాదు. కానీ ఏమైంది, ఆ సర్కమ్స్టాన్షియల్ యాక్ట్ అంటారు దాన్ని. ఆ సర్కమ్స్టాన్స్ ఆ టైంలో అలా చేశారు ఆయన, అంతే. ఓకే, అలాగే భక్తులు కూడా ఓకే అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా మిస్టేక్స్ చేస్తారు. ఓకే, ఇంటెన్షనల్గా కాదు. అది ఎట్లా, అలా ఆ సర్కమ్స్టాన్స్లో అయిపోయింది అలా. ఓకే, ఎప్పుడంటే అది జనరల్గా ఎలా ఎప్పుడవుతుందంటే, మనం ఎప్పుడైతే మన మన భక్తియుత సేవ కరెక్ట్గా చెయ్యము, రైట్, ఎప్పుడైతే మనం సరిగ్గా చాంటింగ్ చేయట్లేదు, సరిగ్గా అటెన్షన్ చూపించట్లేదు, ఏదో 16 మాలలు చేయాలి, తిప్పేసాము అయిపోయింది, ఆరతి చేయాలి చేతులు తిప్పేసాము అయిపోయింది. అలా కాదు, మనస్సుతో చేయకపోతే ఏమవుతుందంటే మాయ మనల్ని ఆవరిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అదే దాన్ని సర్కమ్స్టాన్షియల్ యాక్ట్ అని అంటారు అనమాట. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉండకపోతే అప్పుడప్పుడు ఇలా అవుతుంది. డివోటీస్ మిస్టేక్ చేస్తారు యాక్సిడెంటల్గా. అలాంటప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు మనం అనుకోకూడదు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారు అంటే, తర్వాత ఏంటి, భక్తియుత సేవ చేస్తూ వాళ్ళు మళ్ళీ ప్యూర్ అయిపోతారు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మాయా యోగా, ఈ ఎంత ఎంత గ్రేట్ డివోటీ అయినా కానీ ఓకే, మాయా అనేది ఆవరిస్తుంది వాళ్ళ మీద, టెస్ట్ చేస్తుంది. ఎలాగైతే డాక్టర్ని, ఐఐటి వాళ్ళని, ఐఏఎస్ వాళ్ళని ఎలా టెస్ట్ చేస్తారు, ఒక గొప్ప ఇంజనీర్ అవుతున్నాడు, వాడు ఒక బ్రిడ్జ్ కడుతున్నాడు, వాళ్ళని ఎంత టెస్ట్ చేస్తారు. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఎంత టెస్ట్ ఉంటే మరి మనము భగవద్ధామానికి వెళ్ళడానికి ఎంత టెస్ట్ ఉండాలి. సో మాయ మనల్ని టెస్ట్ చేస్తుంది తప్పనిసరిగా, రైట్. సో అందుకనే ఒకేషనల్ ఫాల్ డౌన్ అప్పుడప్పుడు రావచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సౌబారముని ఏం చేశారు, ఆయన జపం చేస్తూ ఉన్నారు నీళ్ళల్లో ఉండి, 2 చేపలు దగ్గర అవుతాయి. అది చూసి ఆయన చలించిపోయి ఏం చేస్తారు, మందాతకి ఎంతో మంది డాటర్స్ ఉంటారు, పుత్రికలు, వాళ్ళందరినీ పెళ్లి చేసేసుకుంటారు. తర్వాత ఆయనకు అర్థమవుతుంది, అయ్యో నేను తప్పు చేశానని చెప్పి మళ్ళీ భక్తియుత సేవ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళ వైఫ్స్ కూడా పర్ఫెక్ట్ అయిపోతారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఏంటంటే ఈ కృష్ణ చైతన్యం, మనం చిన్న తప్పులు చేయొచ్చు, కానీ ఈ కృష్ణ చైతన్యం చాలా స్ట్రాంగ్, మనల్ని ఈ ఒకేషనల్ ఫాల్ డౌన్ నుండి రెక్టిఫై చేస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక డివోటీ తప్పు చేసినప్పుడు వాళ్ళని నువ్వు డివోటీ కాదు, ఇంకా నువ్వు వేస్ట్, నువ్వు ఈ కృష్ణ కాన్షియస్లోకి రావద్దు, నువ్వు టెంపుల్కి రావద్దు అని అంటే చాలా మూర్ఖమైన తప్పులు చేస్తే తప్ప, ఒక చిన్న తప్పులు బై మిస్టేక్, ఇంటెన్షనల్గా కాకుండా బై మిస్టేక్ యాక్సిడెంటల్గా చేశారు అని తెలిస్తే వాళ్ళని ఈ భక్తియుత సేవ నుండి దూరం చెయ్యొద్దు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. ఓకే, సో మెల్లమెల్లగా వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. ఏంటంటే హానెస్ట్ పీపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే హానెస్ట్గా నిజంగానే తప్పు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జస్టిఫై చేసుకోరు, వాళ్ళు తప్పును ఒప్పుకుంటారనమాట. రైట్, నేను తప్పు చేశాను, నిజాయితీగా ఒప్పుకుంటారు. ఎస్, నేనేం తప్పు చేసినా కానీ నేనేం చేయలేదు, నేనే రైట్ అని అనరు వాళ్ళు. ఓకే, ఐఎమ్ సారీ, రిగ్రెట్ చేస్తారు, సిన్సియర్గా రిగ్రెట్ చేస్తారు. ఇంకా ఇట్లాగంటే కొంతమంది ఏంటి, సారీ అని పక్కకి వెళ్ళిపోతారు కదా, అలా కాదు, ఇన్ఫార్మల్గా చేయరంట, ఫార్మల్గా నిజంగానే ఎస్ నేను నిజంగా తప్పు చేశాను. ఇంకా ఎంపతి, వాళ్ళలో నిజంగా ఒక బాధ ఉంటుంది, అలా ఉంటారనమాట హానెస్ట్ పీపుల్. డిజానెస్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళేంటి ఏదో కవరప్ చేస్తారంట, ఏదో ఒకటి కవరప్ చేసేసి అసలు నేను రెస్పాన్సిబులే కాదు, నేను ఈ తప్పు చేయలేదు అని అంటారనమాట అని ఇక్కడ గౌరంగ దర్శన్ ప్రభుజీ చెప్తా ఉన్నారు. సో ఏంటంటే, సో హానెస్ట్ పీపుల్కి మనం ఎప్పుడూ చేయూతనివ్వాలి, వాళ్ళని మనము హెల్ప్ చేయాలి, వాళ్ళని దూరం ఉంచకూడదు. నువ్వు తప్పు చేసావు కదా, ఇంక రేపు నుంచి టెంపుల్కి రాకు, ఒక వారం రోజులు మేము సస్పెండ్ చేసేస్తున్నాం, అలా చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. మెల్లమెల్లగా ఈ కృష్ణ చైతన్యం చాలా ప్యూర్. సో ఈ కంటిన్యూ చేస్తూ ఏమవుతుంది, తప్పనిసరిగా అతను మంచి డివోటీ అవుతారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఎలా ఈ ప్రాసెస్ ఆఫ్ చాంటింగ్ హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే రామ 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 హరే హరే. సో ఇటువంటి ఈ చాంటింగ్ మహామంత్ర యొక్క చాంటింగ్ చేసే వాళ్ళని
వాళ్ళు దివ్యమైన పొజిషన్లో ఉన్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకోటి, వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్ యాక్సిడెంటల్గా ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ వాళ్ళు పడిపోయినట్టుగా ఫాలెన్ అని అనుకోకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, అలా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే గౌరంగ్ దర్శన్ ప్రభుజీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటంటే రియలైజ్, మనం ఫస్ట్ ఒక తప్పు చేస్తే రియలైజ్ అవ్వాలి. ఎస్, నేను రియలైజ్ అయ్యాను, నేను అడ్మిట్ చేస్తున్నాను, నేను తప్పు చేశాను. రిగ్రెట్ ఏంటంటే అయ్యో, ఆయన బాధ ఉంటుంది, బాధ. అరే నేను తప్పు చేశానే అనే ఒక బాధ ఉండాలి, రైట్? హానెస్ట్గా చేసే వాళ్ళకి. దాన్ని రెక్టిఫై ఎలా చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి? ఓకే, నేను తప్పు చేశాను, బాగానే ఉంది, ఈ తప్పు నేను చేయకుండా నేనేం చేయాలి అని దాన్ని రెక్టిఫికేషన్ అంటారు. ఇంకా రిపీట్ చేయకూడదు. ఇంకా ఒకసారి మనం తప్పు చేస్తే ఇంకా రిపీట్ చేయకూడదు. ఓకే, సో అలా ఉండాలి. ఇంకా మనం చేసిన తప్పుని గుర్తుపెట్టుకోవాలంట. ఫర్ ఎగ్జాంపుల్, కుకింగ్ చేస్తున్నామండి. ఓకే, కొంతమంది మనందరం కుకింగ్ చేస్తాం, రైట్ కదండి? కుకింగ్ చేసినప్పుడు మనము చూస్తాం, మనం తింటారు కదా, మనమే తినం కదా, వేరే వాళ్ళు తింటారు కదా ప్రసాదం. సో అప్పుడు చెప్తారు, ఓ దీంట్లో మసాలా ఎక్కువైంది, దీంట్లో కారం ఎక్కువైంది, దీంట్లో ఉప్పు ఎక్కువైంది, ఏదో ఒకటి చెప్తారు, రైట్? దీంట్లో అరే ఇదేదో చేదుగా ఉంది అని చెప్తారు కదా. మనం అది ఆ ప్రాసెస్ని మనం గుర్తుపెట్టుకుని ఏం చేస్తాం, ఓ నెక్స్ట్ టైం నుంచి మనం ఇలా చేయకూడదు అని మనం అనుకుంటాం. అలాగే కొంతమంది ఏం చెప్పకుండా చక్కగా అబ్బా వాళ్ళు చాలా బాగుంది, అసలు ఏం కంప్లైంట్ చేయకుండా చాలా బాగుంది అని అన్నారనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ రెసిపీని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం కదండి, గుర్తుపెట్టుకుంటాం మనం, రైట్ కదండి? సో అట్లాగే మనం కూడా చాంటింగ్ చేసేటప్పుడు కూడా, ఓకే అసలు ఫస్ట్ రౌండ్ చేసాము, ఎన్ని నిమిషాలు అయింది? 6 నిమిషాలు అయిందా, 6:30 నిమిషాలు అయిందా, 7 నిమిషాలు, 7:30, 10 నిమిషాలు. కొంతమంది 10 నిమిషాలు చేస్తారు. ఎందుకు 10 నిమిషాలు ఎందుకు అవుతుంది? వాళ్ళు మనసు ఎటో ఉంది, చాంటింగ్ చేస్తూనే ఉన్నారు కానీ తిప్పట్లేదు, ఆ మాల కింద కనట్లేదు. ఓకే, ఎందుకంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అట్లా అనమాట, అది చూసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మనం తప్పులు చేయడం స్టాప్ చేస్తాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, పశ్చాత్తాపము అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే సిన్సియర్గా పశ్చాత్తాపం అవుతామో, కృష్ణ పరమాత్మ దాన్ని ఫర్గివ్ చేస్తారు, ఆ తప్పుని ఫర్గివ్ చేసేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంగ్లీష్లో ఉందండి, రియాక్షన్స్ ఆఫ్ ఆల్ ద మిస్టేక్స్ ఆర్ ఫర్గివెన్ ఇన్ ద ఫైర్ ఆఫ్ రిపెంటెన్స్. అంటే ఏంటంటే, మనం ఎన్ని తప్పులు చేసినా కానీ దానికి ఒక రియాక్షన్ ఉంటుంది కదా. మనం ఎప్పుడైతే బాధపడతామో, రిపెంట్ అవుతామో, ఆ మంటలో, ఆ రిపెంట్ అనేది ఆ మంటలో ఆ రియాక్షన్స్ అన్ని బూడిదైపోతాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇంకా రిమెంబర్, కొంతమంది అంటారు ఎందుకు నేను తప్పు చేసిన రిమెంబర్ ఎందుకు చేయాలంటే, దానివల్ల మనకి హ్యూమిలిటీ అనేది వస్తుంది, ప్రైడ్ అనేది ఉండదు, పొగరు అనేది చచ్చిపోతుంది అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ప్రభుపాల్ వారు కూడా చెప్తున్నారు ఏంటంటే, చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళని దూషించకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. వాళ్ళని ఇంకా నువ్వు రేపటి నుంచి నువ్వు ఇలా చేసావా, చేయొద్దు, ఇంక నువ్వు రావద్దు ఇంకా టెంపుల్కి, నీకు ప్రసాదం ఏం వెళ్ళిపో, అలా చేయకూడదు. యాక్సిడెంటల్ ఫాల్ డౌన్ చేసిన వాళ్ళని అలా చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఎలాగంటే ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, తండ్రి చిన్న పిల్లవాడు తప్పు చేస్తే ఏం చేస్తాడు? ఓకే, చిన్న పనిష్మెంట్ ఇస్తాడు, అంతేగాని ఇంట్లో నుండి వెళ్ళిపో అని పంపించేస్తారా? వాడిని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారా? లేదు, అలా కాదు. అలాగే ఇంకా ఓకే, తప్పులు చేసిన వాళ్ళకి ఏంటి, ఒక చిన్న పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళని దూరం చెయ్యొద్దు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. ఓకే, చిన్న చిన్న పనిష్మెంట్ అంటే ఉంటుంది కదా, బాబు నెక్స్ట్ టైం ఇలా చెయ్యొద్దు అని చెప్పచ్చు, అంతేగాని ఇంకా రేపటి నుంచి నువ్వు టెంపుల్కి రావద్దు, వెళ్ళిపో అని అలా అనకూడదు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏంటి, కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను ఇవాళ తప్పు చేశాను, ఇంకా ఇప్పటి నుంచి నేను ఇంకా భక్తి చేయను ఇంకా అనుకుంటారు కొంతమంది. అలా కూడా భయపడద్దు, ఏం భయపడద్దు, మళ్ళీ భక్తియుత సేవలు చేయండి, ఇన్ ద డ్యూ కోర్స్, అంటే టైం ఆగుతున్న కొద్దీ అంతా మంచి జరుగుతుంది, నువ్వు మంచి భక్తుడు అవుతావు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే నరసింహ పురాణంలో కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట ఏంటంటే, డివోషనల్ సర్వీస్, ఎప్పుడైతే మనం డివోషనల్ సర్వీస్ చేస్తామో, భక్తియుత సేవ చేస్తామో, చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ ఎట్లాగంటే, ఇప్పుడు ర్యాబిట్, ఒక మూన్, చంద్రుడిపై ఒక ర్యాబిట్ ఉందంటండి. ఓకే, చిన్న నల్లగా కనిపిస్తే దానివల్ల ఏమన్నా కాంతి తగ్గుతుందా? అలాగే ఇది కూడా. ఓకే, చంద్రుడు ఎంతో దేదీప్యమానంగా ఉంటారు, ఒక చిన్న బ్లాక్ స్పాట్స్ పెద్దగా పట్టించుకోకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే డివోటీ బై మిస్టేక్ యాక్సిడెంటల్గా ఏదైనా చిన్న తప్పులు చేసినా కానీ వాళ్ళని భక్తియుత సేవ నుండి దూరం చేయకూడదు అని ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఓహో వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు కదా ఇట్లా, అందుకని నేను ఇంకా ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను, ఇంకా
భక్తియుత సేవ చేస్తాను, ఇంకా తప్పులు కూడా చేస్తాను అని కొంతమంది అనుకుంటారు. ఈ శ్లోకాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని కృష్ణ పరమాత్మే చెప్పారు కదా, ఓ ఇప్పటి నుంచి నేను నీకు అన్ని తప్పు భక్తియుత సేవ చేస్తానే తప్పులు చేస్తాను అని అనుకుంటారు కదా, అది కూడా తప్పు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంటెన్షనల్గా చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. మాయ మనల్ని టెస్ట్ చేస్తుంది, కానీ ఏంటంటే అది యాక్సిడెంట్ అది అని అనుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఒకవేళ చిన్న తప్పులు చేసినా కానీ వాళ్ళని ఇంకా వీడు వేస్ట్, ఈ డివోటీ వేస్ట్ అని అనుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఈ చాంటింగ్ మహామంత్రులు ఎవరైతే చాంటింగ్ చేస్తున్నారో వాళ్ళని యాక్చువల్గా డివోటీస్ లాగా మనము ఎవరైతే అటెంటివ్గా చాంటింగ్ చేస్తున్నారో వాళ్ళని డివోటీగా కన్సిడర్ చేయాలి. అంతేకాని వాళ్ళని అందుకని ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా కానీ వాళ్ళని నాన్ డివోటీ అని ముద్ర వేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఈ వర్స్ని తీసుకొని ఇంకా నేను ఇప్పటి నుంచి అన్ని తప్పులు చేస్తాను కానీ నేను భక్తియుత సేవ కూడా చేస్తాను అంటే అది కూడా కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏంటి, ఈ డివోషనల్ సర్వీస్ ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో ఓకే, మాయ మనం వెంటబడుతుంది అనమాట. అరే నువ్వు ఈ భగవంతుడికి సేవ చేస్తావా, చూస్తాను నీ పని అని మనల్ని టెస్ట్ చేయడానికి రెడీ అవుతుంది అనమాట. మనం ఎంత ఒక్క నిమిషం అండి, మనము ఎంత ప్యూర్ డివోటీ అయితే మాయ మనల్ని అంత టెస్ట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటామా, లేదంటే ఏదో అలా ఏదేదో వేసేసి కిచిడి చేసేసి తినండి అంటామా, చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే కొంతమంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, జాగ్రత్తగా ఆ రూట్ వెళ్తారా, లేదంటే ఏ రోడ్ వస్తే ఆ రోడ్ వెళ్ళిపోతారా కదండి. బస్కి వెళ్ళినా ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఇక్కడ మన డెస్టినేషన్కి వెళ్ళాలన్నా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఒక డివోటీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ, ఎందుకంటే మాయా టెస్ట్ చేస్తుంది, పక్కాగా టెస్ట్ చేస్తుంది. మనం చిన్న ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఇన్ని టెస్టులు ఉంటాయి, భగవద్ధామానికి వెళ్ళడానికి ఎన్ని టెస్టులు ఉంటాయి. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, యాక్టివ్లీ కీప్ ఎన్ ఐ అని ఇక్కడ చెప్తున్నారు. యాక్టివ్గా చూడాలి మనం ఏం చేస్తున్నాం, కరెక్ట్గా చాంటింగ్ చేస్తున్నామా లేదా, ఎన్ని నిమిషాలు అయింది, నేను ఈ మంత్రం జపం చేశాం, ఓకే ఒక మాల అయిపోయింది, సరిగ్గా చేస్తున్నానా లేదా అని అనుకుంటూ ఉండాలి. ఒట్టి కుకింగ్ దగ్గరే కాదు, ఒట్టి రోడ్డు మీద పోయేదే కాదు, మనం భక్తియుత సేవ కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది కూడా చూడాలి. మనం ఆరతి కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఆరతి చేసేటప్పుడు కూడా నేను రైల్వే టికెట్ బుక్ చేశాను, అది కన్ఫర్మ్ అవుతుందో లేదో అని ఆలోచించుకుంటూ నా పిల్లవాడికి జాబ్ వస్తుందో లేదో అని అనుకుంటూ ఆరతి చేశామనుకోండి, అది అది కరెక్ట్ కాదు. సో అందుకని మనం ఎప్పుడు వాచ్ఫుల్ ఐగా ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, ఏం చేస్తున్నాం, మనం చేస్తుంది కరెక్టా రాంగా అనేది చూసుకుంటూ ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అలాగే వైష్ణవ అపరాధం చేయడం కూడా మంచిది కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, ఇంకా ఓకే, కొంతమంది తప్పులు చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది తప్పులు చేస్తారు. సో దానివల్ల దాన్ని పరిష్కరించుకోవాలి అంటే ఏంటంటే ఒక శిక్షా గురువు లేదా దీక్షా గురువు, మన మెంటర్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరితో మాట్లాడి అరే నేను ఈ తప్పు చేశాను, దీని నుండి నేను ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకొని దానికి సొల్యూషన్ ఎత్తుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఓకే ఒక భక్తుడు ఉన్నాడు వాడు ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఎంత డివోషనల్ సర్వీస్ చేసినా కానీ తప్పులు చేస్తూనే ఉన్నాడు, అతను ఒక గొప్ప డివోటీ కాదు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెబుతున్నారు. ఓకే, సో అందుకని ఏంటంటే చిన్న తప్పులు చేయొచ్చు కానీ యాక్సిడెంటల్గా ఉండాలి. ఇన్సిడెంటల్ అంటే ఇంటెన్షనల్గా తప్పులు చేయకూడదు. ఒకవేళ ఇంటెన్షనల్ చేస్తూనే ఉన్నాడు అనుకోండి, కంటిన్యూస్గా తప్పులు చేస్తూనే ఉన్నాడు, డివోషనల్ సర్వీస్ చేస్తున్నాడు, తప్పులు చేస్తూనే ఉన్నాడు, దానివల్ల ఏంటి, వీడు అసలు డివోటీయే కాదు అని ఇక్కడ ప్రభుపాదులు వారు నిష్కర్షగా చెప్పేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమంది తప్పులు చేస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని మనము వీడు డివోటీయే కాదు అని కూడా అనకూడదు. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి అని ఇక్కడ ప్రభుపాదులు గారు చెప్తున్నారు. సో ఇక్కడ 29, 30లో మనం ఏం తెలుసుకున్నామండి, సో డివోటీస్ అంటే భగవంతుడికి చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా సో అందుకనే మనము కొంతమంది ఏమనుకుంటారు, అయ్యో నేను ఈ ఇంద్రియ సుఖాలను వదిలేసి నేను డివోటీని అయితే ఎట్లా అంటే భగవంతుడు చెప్తున్నారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు
దాంట్లో డిసడ్వాంటేజ్ ఏం లేదు, అడ్వాంటేజే ఉంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అష్యూరెన్స్ ఇస్తున్నారు మనకి. ఒక డివోటీ అయితే అష్యూరెన్స్ ఇస్తున్నారు. అలాగే నువ్వు చిన్న చిన్న మిస్టేక్స్కి ఏం చేస్తారు కొంతమంది, ఓ నేను ఇంక వదిలేసి నా వల్ల కాదు అని వెళ్ళిపోతారు. అయినా పర్వాలేదు, నువ్వు కంటిన్యూ చెయ్యి. ఈ కృష్ణ మహామంత్రం ఏబిసిడి చెయ్యి, రైట్? ఏబిసిడి అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్, డివోషనల్ సర్వీస్, భగవంతుడికి భోగా ఇవ్వడం చేస్తే నువ్వు మంచిగా మళ్ళీ డివోటీ అవుతావు. చిన్న చిన్న మిస్టేక్స్ నుండి బయటపడి నువ్వు మళ్ళీ డివోటీ అవుతావు అని ఈ రెండు శ్లోకాల ద్వారా మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఈ తప్పులు చేసినా కానీ డివోటీ ఎలా అవ్వచ్చు అనేది నెక్స్ట్ శ్లోకంలో మనకి ప్రభుపాదులు వారు కృష్ణ పరమాత్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో థ్యాంక్ యూ అండి అందరికీ, దండోత్ ప్రణామ్. సో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు తీసుకుందాం. క్వశ్చన్స్, సజెషన్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఒకసారి మనం భక్తిలో ఉన్నప్పుడు కొద్ది గొప్ప స్కిడ్ అవ్వడం అలా అవుతుంటుంది. అయినా కూడా మనం తెలుసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనల్ని భగవంతుడు స్వీకరిస్తాడని, మీరు సౌభరముని, మళ్ళీ అజామినుడు, జడభరతుడు కూడా అంతే కదా ప్రభుజీ, వాళ్ళు కొంచెం ఇంద్రియ లోలుత్వానికి లోనైనా తిరిగి మళ్ళీ తమ తప్పులు తెలుసుకొని మళ్ళా వాళ్ళు యథా భక్తి చేశారు, పశ్చాత్తాపడ్డారు. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు కూడా తీసుకుంటారు. కాబట్టి మనం కూడా సిన్సియర్ గా మిస్టేక్స్ అని చేసినా కూడా తిరిగి ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా జాగ్రత్తగా కనుక మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా భగవంతుడు మనం స్వీకరిస్తారని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు లార్డ్ కృష్ణ. కృష్ణ పరమాత్మకి మనం చాలా ఆభారం ఉన్నాం కదండి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు, తప్పులు చేసినా పర్వాలేదు, డివోటీగా ఉండండి, నాకు డివోటీస్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. సో చూసారా, మనకి ఆశ్వాసన ఇస్తున్నారు, అష్యూరెన్స్ ఇస్తున్నారు. సో అంటే చూసారా, అసలు అంటే కృష్ణ పరమాత్మకు మనం ఎంత ఇష్టం అనేది, ఒక తండ్రి బిడ్డని ఎలా చూసుకుంటారో అలా మనకి చెప్తున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మాతాజీ. రియలైజ్ అవ్వాలి, ఖచ్చితంగా రియలైజ్ అయితే కనుక మనం మిస్టేక్స్ చేయం మనం. ఎస్ మాతాజీ, ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సో అందరికీ దండవత్ ప్రణామ్. మళ్ళీ రేపటి శ్లోకంలో మనం కలుద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చాలా